In an extrinsic semiconductor, the conductivity significantly depends on majority charge carriers generated due to impurity doping, minority charge carriers generated due to thermal agitation, majority charge carriers generated due to thermal agitation, minority charge carriers generated due to impurity doping. Students, thermal antene temperature. Okay, next impurities doping అంటే this is a process of doping. Now coming to the point, ఇప్పుడు ఏ క్వశ్చన్, extrinsic semiconductor. How many types of extrinsic semiconductors are there? 2. N type semiconductors, P type semiconductors. సో మనకు తెలుసు, ఒకవేళ N type semiconductor అనుకోండి, మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్. ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్లో ఉంటాయి, హోల్స్ లైక్ వ్యాలెన్సీ బ్యాండ్లో ఉంటాయి. మనకు తెలుసు N type సెమీకండక్టర్లో చాలా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే N type సెమీకండక్టర్లో దాదాపుగా కండక్టివిటీ అనేది మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అయిన ఎలక్ట్రాన్స్ పైన డిపెండ్ అవుతుంది. సిమిలర్లీ P type సెమీకండక్టర్లో మైనారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్లో ఉంటాయి, చాలా చాలా తక్కువ ఉంటాయి. ఎస్, సో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. కండక్టివిటీ అనేది P type సెమీకండక్టర్లో మైనారిటీ క్యారియర్స్ అయిన ఎలక్ట్రాన్స్ పైన డిపెండ్ అవ్వదు, మెజారిటీ క్యారియర్స్ అయిన హోల్స్ పైన డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఒకటే, కండక్టివిటీ అనేది ఆల్వేస్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ పైనే డిపెండ్ అవుతుంది. ఓకే, నాట్ మైనారిటీ. ఇక్కడికి ఎగ్జాక్ట్గా చెప్పారు సిగ్నిఫికెంట్లీ అని చెప్పి. సో హియర్ ద కండక్టివిటీ ఆఫ్ అన్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఓన్లీ. ఇక్కడ ఆప్షన్స్లో ఆప్షన్ బి ఈజ్ రాంగ్, ఆప్షన్ డి ఈజ్ ఆల్సో రాంగ్. నౌ ద ఆన్సర్ మే బి ఆప్షన్ ఏ ఆర్ సి. స్టూడెంట్స్, మనం ఆల్రెడీ ఒక క్వశ్చన్ చూసాం. మీరు డోపింగ్ చేస్తే, సపోజ్ ఒక డోనార్ యాటమ్ని పెంటావలెంట్ యాటమ్ని యాడ్ చేస్తే మీకు ఒక ఎలక్ట్రాన్ వస్తుంది. సో దట్ దాన్ని N type సెమీకండక్టర్ అని చెప్తాం. సో డోనార్ యాటమ్ని యాడ్ చేస్తే పెంటావలెంట్ యాటమ్ని నీకు ఒక ఎలక్ట్రాన్ వచ్చింది విచ్ ఇస్ ఎ మెజారిటీ క్యారియర్. సో నీకు ఒక మెజారిటీ క్యారియర్స్ ఎప్పుడు వస్తాయంటే డోపింగ్ ద్వారానే వస్తాయి. సపోజ్ ట్రైవాలెంట్ యాటమ్స్ తీసుకోండి, బోరాన్, సిలికాన్, ప్యూర్ సిలికాన్ తీసుకున్నారు, దాంట్లో మీరు బోరాన్ యాడ్ చేశారు. బోరాన్కి 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. ఎప్పుడైతే సిలికాన్ ఆటమ్స్ దగ్గరికి వచ్చి కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయో బోరాన్ దగ్గర ఓన్లీ 3నే ఉన్నాయి, 4th వన్ లేదు. సో ఆ ప్లేస్లో ఒక హోల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ పాయింట్ క్లియర్, నువ్వు డోనర్ ఆటమ్ని యాడ్ చేస్తే ఒక ఎలక్ట్రాన్ వస్తుంది, యాక్సెప్టర్ ఆటమ్ని యాడ్ చేస్తే ఒక హోల్ జనరేట్ అవుతుంది. సో బోరాన్ ఆటమ్ అంటే ట్రైవాలెంట్ విచ్ ఈజ్ యాక్సెప్టర్ ఆటమ్. సో నువ్వు ట్రైవాలెంట్ ఆటమ్స్ని యాడ్ చేస్తే P type సెమీకండక్టర్ వస్తుంది. సో కండక్టివిటీ అనేది మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్లే వస్తుంది, డిపెండ్ అవుతుంది. ఆ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ డోపింగ్ వల్ల వస్తాయమ్మా. ఆబ్వియస్లీ ఏదో టెంపరేచర్ వల్ల అనేది థర్మల్, టెంపరేచర్ వల్ల అది కాదు. నో, సిగ్నిఫికెంట్లీ నువ్వు అనొచ్చు టెంపరేచర్ వల్ల హోల్ లైక్ మెజారిటీ క్యారియర్స్ అనేటివి. సపోజ్ ఈ చెప్పిన ఒక N type సెమీకండక్టర్ అనుకుందాం. N type సెమీకండక్టర్లో టెంపరేచర్ వల్ల థర్మల్ ఎనర్జీ వస్తుంది, ఆ థర్మల్ ఎనర్జీ వల్ల హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ వస్తాయంటే వస్తాయి, బట్ చాలా చాలా తక్కువ, ఇట్స్ వెరీ లెస్ అమౌంట్. అదే మీరు డోపింగ్ యాడ్ చేశారు, ద మెజారిటీ కాన్సన్ట్రేషన్ దట్ వీ విల్ గెట్ ఫ్రమ్ డోపింగ్ ఓన్లీ. సో స్టూడెంట్స్, ఇందాక చెప్పిన క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఇంటర్లింక్. If it is a majority carrier, that is because of the doping. Majority carriers ante doping. Minority carriers ekkadi nunchi vastayante thermal agitation because of temperature. Okay na? So students, the correct answer is majority charge carriers generated due to impurity doping. Right?
ప్రతి క్వశ్చన్ ఒక క్వశ్చన్, అక్కడి నుంచి ఏ క్వశ్చన్ రావచ్చు. యాక్చువల్లీ దిస్ ఈస్ ఐఏఎస్ క్వశ్చన్, సింపుల్, రైట్? ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్, if a small amount of antimony is added to germanium, the resistance increased, germanium will be a p-type semiconductor, antimony becomes an acceptor impurity, there will be more free electrons than holes in the semiconductor. ఇప్పుడు పాయింట్కి వద్దాం. యాంటిమోనీ ట్రైవాలెంట్ ఆటమా, పెంటావాలెంట్ ఆటమా? ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ పెంటావాలెంట్ ఆటమ్. ఎస్. ఇప్పుడు మనం పెంటావాలెంట్ ఆటమ్ యాడ్ చేస్తే ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్కి లైక్ జర్మేనియం ఆర్ సిలికాన్ ఏదన్నా కానివ్వండి, మనకు ఎన్ టైప్ సెమీకండక్టర్ వస్తుందమ్మా, నాట్ పీ టైప్. సో ఆప్షన్ బి రాంగ్ ఆన్సర్, నాట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ ఏ, ద రెసిస్టెన్స్ ఇంక్రీస్డ్ అని అన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మనం యాంటిమోనీ ఆటమ్స్ యాడ్ చేస్తామో ఎక్కువ పెంటావాలెంట్ కాబట్టి ఎలక్ట్రాన్స్ కొన్ని యాడ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ యాడ్ అవ్వడం వల్ల కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఛార్జ్ కరెన్స్ ఎక్కువ ఉంటే నీకు ఎక్కువ కరెంట్ వస్తుంది కదా. ఎక్కువ కరెంట్ వస్తే రెసిస్టెన్స్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. రెసిస్టెన్స్ యాక్చువల్లీ డిక్రీజెస్ as current increases. Hence option A is also wrong answer. Option C, antimony becomes acceptor. No, antimony is a donor because it is a pentavalent atom, it is donating the electron. Hence this is also wrong answer. Then what is the correct answer? None other than option D, Babu. What is that? There will be more free electrons than holes in the semiconductor. కరెక్టే కదా, ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కరెక్టే. ఎలా ఇంకా క్లియర్గా చెప్పనా? లెట్స్ స్టార్ట్. జర్మేనియంలో ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ కాబట్టి 25 ఎలక్ట్రాన్స్ 25 హోల్స్ ఈక్వల్ అమౌంట్లో ఉన్నాయి అనుకుందాం. ఎందుకంటే జర్మేనియం కాబట్టి ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ ప్యూర్ సెమీకండక్టర్, 25 ఎలక్ట్రాన్ 25 హోల్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఏదో స్మాల్ అమౌంట్ ఆఫ్ యాంటిమోనీ ఆటమ్స్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 10³ చాలా తక్కువ, అంటే 10³ అంటే 1000 పెంటావాలెంట్ ఆటమ్స్ యాడ్ చేసాం. ఈచ్ పెంటావాలెంట్ ఆటమ్ ఒక ఎలక్ట్రాన్ని జనరేట్ చేస్తుంది, డొనేట్ చేస్తుంది. సో 1000 పెంటావాలెంట్ ఆటమ్స్ వల్ల 1000 ఎలక్ట్రాన్స్ అనేటివి జనరేట్ అయ్యాయి. 1000 లైక్ పెంటావాలెంట్ ఆటమ్ వల్ల మీకేమన్నా హోల్ జనరేట్ అయ్యిందా? లేదు, జనరేట్ ఏం అవ్వలేదు. ఆల్రెడీ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ దగ్గర 25 ఎలక్ట్రాన్ 25 హోల్స్ వచ్చాయి, ఆల్రెడీ ఉన్నాయి ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్లో. ఇక్కడ కొత్తగా హోల్స్ అనేటివి జనరేట్ అవ్వలేదు, బట్ ఎలక్ట్రాన్స్ జనరేట్ అయ్యాయి 1000. అప్పుడు టోటల్ ఎంత? 1025 ఎలక్ట్రాన్స్ 25 టోటల్గా యాడ్ చేస్తే మనకి ఎలా వచ్చిందమ్మా? అంటే ఇప్పుడు డోపింగ్ వల్ల ఇట్లా కొంత అమౌంట్ యాడ్ చేయడం వల్ల ఎలక్ట్రాన్స్ పెరిగాయి, హోల్స్ ఏం చేంజ్ అవ్వలేదు. Obviously, that's what there will be more free electrons than holes in the semiconductor. ఇంతటితో ఆగిపోతుందా అంటే కాదమ్మా, ఇక్కడికి నీకు ఆన్సర్ వచ్చేసింది. బట్ ఇక్కడ ఇంకా ఎక్స్టెన్షన్ ఉంది. అదేంటంటే ఎక్కడైతే హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో వాటి మధ్య డెఫినెట్గా రీకాంబినేషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఎలక్ట్రాన్స్ హోల్స్ రీకంబైన్ అయిపోయాయి. జర్మేనియం ఆర్ సిలికాన్ కాబట్టి ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్. ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్లో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ హోల్ రీకంబైన్ అవుతుందో ఆ రెండు డిసప్పేర్ అయిపోయి కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తాయి.
ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీ కండక్టర్ కాబట్టి హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది బికాస్ ఆఫ్ రీకాంబినేషన్. రీకాంబినేషన్ జరగడం వల్ల ఛార్జ్ క్యారియర్స్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే దే ఆర్ డిసపియరింగ్. సో ఇప్పుడు 1025లో 20 తీసేస్తే హౌ మచ్ వీ విల్ గెట్ 1005 ఎలక్ట్రాన్స్ మిగులుతాయి ఆఫ్టర్ రీకాంబినేషన్ అండ్ 5 హోల్స్. మీరు అనొచ్చు సార్ 25 హోల్స్ అన్నీ రీకంబైన్ అయిపోయి అనుకోవచ్చు కదా సార్. అనుకోవచ్చు. ఇక్కడ నేను అనుకుంటున్నా 20 ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ రీకంబైన్ అయ్యాయి, రిమైనింగ్ 5 హోల్స్ ఎస్కేప్ అయ్యాయి అని అనుకుంటున్నా. అలాంటి కేసులో 1005 ఎలక్ట్రాన్స్ వచ్చాయి, 5 హోల్స్ వచ్చాయి. అంటే బిఫోర్ డోపింగ్ మీరు చూసినట్లయితే n = p, which is a intrinsic semiconductor. But whereas here now after doping n greater than p, which is a extrinsic semiconductor. Simple. So intrinsic semiconductor ని extrinsic semiconductor కన్వర్ట్ చేయాలంటే డోపింగ్ యాడ్ చేయాలి. సింపుల్. బిఫోర్ డోపింగ్ n = p ఉంటుంది, బట్ నౌ n is not equals to p. మేబీ n greater than p. అలా కాకుండా మీరు ట్రైవాలెంట్ ఆటమ్స్ యాడ్ చేశారు, అప్పుడు 1000 హోల్స్ వస్తాయి, అప్పుడు ఇక్కడ ఉంటుంది, అప్పుడు n less than p అవుతుంది. n is not equals to p in doping, after doping. This one, students. Hence the correct answer to our question is option D, but the concept is extended till the recombination and all. Okay na? Please note it down.